నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మన చుట్టూనే మన సమాజంలోనే మనం చూసుకుంటే మనకు తెలియకుండానే తీవ్రవాదులు తిరుగుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ముస్లిం సమాజం ఏదైతే ఉందో ముస్లిం సమాజంలోనే వీళ్ళు తిరుగుతూ ఉన్నారు కాబట్టి ముస్లిం సమాజం కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు తెలియకుండానే మీతో మిత్రులుగా స్నేహితులుగా మీలో మసులుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. తాజాగా ధర్మవరానికి చెందిన నూరు మహమ్మద్ పాకిస్తాన్ ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తూ ఉన్నట్లు IBNIA అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. దేశద్రోహం కేసు నమోదు చేసి కదిరి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 29 వరకు రిమాండ్ విధించడంతో కడప జైలుకు తరలించారు. అతని ఇంట్లో ఉగ్రవాదులకు సంబంధించిన పుస్తకాలు 16 సిమ్స్ దొరికాయి. ధర్మవరంలోని ఓ టీ షాపులో అతను పనిచేస్తూ ఉన్నాడు. ఇటీవల ఇదే తరహాలో రాయచోటిలో 2 ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కడప జిల్లా కానీ అనంతపురం కానీ విజయనగరంలో కూడా ఉగ్రవాదులు బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. మన చుట్టూ మన సమాజంలో మనకు తెలియకుండా ఉగ్రవాదులు ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటూ ఏవైనా మీ చుట్టుపక్కల అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.